Hi friends, this is Chandu Bhotaraju. Now we are going to discuss the 2025-26 మధ్యలో మల్టీ బ్లోగర్ స్టాక్స్ మనం ఏదైతే ఇంక్రీజ్ అవ్వబోతుందో ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ మల్టీ బ్లోగర్ స్టాక్స్ అంటే మల్టీ బ్లోగర్ స్టాక్స్ ఆర్ ద షేర్స్ ఆఫ్ కంపెనీస్ దట్ గివ్ రిటర్న్స్ మల్టిపుల్ టైమ్స్ హయ్యర్ దెన్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఏదైతే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో దాన్నే మనం మల్టీ బ్లోగర్ స్టాక్స్ అంటాం. ఎగ్జాంపుల్, నువ్వు కంపెనీలో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినావు, ఇప్పుడు 2020లో అది ఇయర్లో 50,000 అయింది అంటే 5 టైమ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అన్నమాట. సో దీన్ని మనం మల్టీ బ్లోగర్ స్టాక్స్ అని అంటాం అన్నమాట. సో దీనికి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే నేను ఏదైతే సెర్చ్ చేసినా నాకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో అదే చెప్పాలనుకున్నాను. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీ బ్లోగర్ స్టాక్స్ వచ్చేసి ఫస్ట్ స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ అండ్ లో డెబిట్, తక్కువ ఖర్చు ఉండాలి, హై రెవెన్యూ అండ్ హై ప్రాఫిట్ ఉండాలి, ప్రాఫిట్ గ్రోత్. ఇంకోటి వచ్చేసి కాంపిటేటివ్ అడ్వాంటేజ్, ఇంకోటి గుడ్ మేనేజ్మెంట్. దీంట్లో 5th వన్ చూసినా గుడ్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా రన్ చేస్తుందో ఈ పైన 4 నుండి కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయగలుగుతుంది. ఏది మేనేజ్మెంట్. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి మల్టీ బ్లోగర్ స్టాక్స్ అంటాము. సో ఇదేది నేను చెప్పేది ఇప్పుడు 2025-26కి. సో దీనిలో టేక్అవేస్ అంటే సెక్టార్ వైజ్గా అండ్ సొసైటీలో జరిగే గవర్నమెంట్ న్యూసెస్, హై రిస్క్ హై డిమాండ్. ఫస్ట్ వచ్చేసి డైవర్స్ సెక్టార్స్. అది ఏ సెక్టార్ అనేది డిఫెన్సు, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ సెక్టార్స్లో అయితే కొంచెం ఎక్కువ బెనిఫిట్ అనమాట 2025-26కి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ గ్రోత్ ఇది గవర్నమెంట్ ఇనిషియేషన్స్, టెక్నాలజీ డిమాండ్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇవి ఉంటేనే స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి హై రిస్క్ హై రివార్డు. ఎంత రిస్క్ ఉంటే అంత రివార్డ్ ఉంటుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాపిటల్ స్టాక్స్ కెన్ బి వెల్. అంటే ఇప్పుడు స్మాల్ మిడ్ క్యాపిటల్ ఉన్నాయి, కొంచెం రిస్క్తో కూడినాయి అనమాట. అవి ఒక్కసారి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అయిన అవ్వచ్చు, బోత్ ఉంటాయి. దాంట్లో ఎంత రిస్క్ ఉంటే అంత రివార్డ్గా ఉంటుంది అనమాట. సో నేను సర్చ్ చేసింది అంటే ఇన్ని రోజు నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఒక 5-8 అయితే నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మాజ్గాన్ టెక్. ఇదేంటిదంటే షిప్ బిల్డింగు ఏంది. దీనికి వచ్చి ఎందుకంటే ఇది చెప్తున్నంటే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. అంటే ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల కంపెనీ అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి ఉంటుంది అనమాట రన్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇండస్ట్రీస్ అనేది ఏ సెక్టర్ అంటే ఇది కెమికల్స్ విత్ R&D అండ్ డిమాండ్ విజిబిలిటీ. కెమికల్ డిపార్ట్మెంట్, కెమికల్ సెక్టర్. నెక్స్ట్ ఇంకొచ్చేసి కైనీస్ టెక్నాలజీ అంటే ఈఎంఎస్ అక్రాస్ డైవర్స్, హై గ్రోత్ ఉన్నది ఇది ఈఎంఎస్. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇది ఇంకో కంపెనీ 4th వన్. ఇది ఎక్స్ప్లోజివ్ రిటర్న్స్ ఈఎంఎస్ అంటే OEM బిజినెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి 5th వన్ వచ్చేసి డేటా ప్యాటర్న్స్ వచ్చి ఎలక్ట్రానిక్ రైడింగ్ ఇండికేషన్ వేవ్. సో నేను అబ్జర్వ్ చేసింది ఈ 5 మాత్రం. దీనికి సంబంధించిన ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి సంబంధించిన మొత్తం గ్రాఫ్స్, వాటి యొక్క టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్, ఇచ్చే డివిడెండ్లు మొత్తం మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్లుగా నేను అబ్జర్వ్ చేసిన 5 కంపెనీస్ అని చెప్పిన కదా. సో మీకు ఏదైతే ట్రేడింగ్ యాప్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ నాకైతే ఏంజల్ వన్ ఉంది. మీకు అప్స్టాక్ కానీ జీరోజా కానీ గ్రోఅప్ కానీ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. సో నాకు ఏంజల్ వన్ ఉంది కాబట్టి ఏంజల్ వన్ ఓపెన్ చేసిన. సో ఇప్పుడు దాంట్లో ఫస్ట్ నేను సర్చ్ బార్ కాడ పోయిన తర్వాత ఫస్ట్ మనం అనుకున్న కంపెనీ ఏంది మాజ్గాన్ టెక్ మనం సెర్చ్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ దీంట్లో ఓపెన్ చేసి ఫ్రంట్ వే ఇట్లా వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్లలో రిస్క్ ప్లస్ రివార్డ్ బోత్ ఉంటాయి. ఒకవేళ
అది లాసే రావచ్చు. లాస్ అంటే లాస్ అని ఖచ్చితంగా కంప్లీట్గా లాస్ అని కావు. ఇన్ కేస్ ఇప్పుడు లాస్ అయినా కంటే ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యిద్ది. నేను ఏ విధంగా అంటే నేను చెప్పే విధానం ఎట్లా అంటే నాకైతే నేను అబ్జర్వ్ చేసింది నాకున్న కొంచెం నాలెడ్జ్తో నేను చెప్తున్నాను. సో ఇప్పుడు కీప్యాడ్ ఓపెన్ చేస్తా. మాజ్గాన్ టెక్, MAZDAGANTECK, మాజ్గాన్ టెక్. ఓకే వచ్చేసింది అనుకుంటాము. వచ్చింది, క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు దీని షేర్ ప్రైస్ ఎంత ఉంది? 2687.80 ఇది NSEలో ఉంది. సో దీని ఓవర్ క్లిక్ చేసినాం. ఇట్లా క్లిక్ చేస్తే దీంట్లో టెక్నికల్, డిరైవేటివ్స్, ఫండమెంటల్ మొత్తం 4 టైప్స్ ఉంది. సో డిరైవేటివ్స్ అంత సాధారణంగా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి రాదు. డిరైవేటివ్స్ వచ్చిన కొంచెం స్ట్రాంగ్ కంపెనీ ఇది, అంటే నాకు తెలిసిన మటుకు. టెక్నికల్గా చూస్తే టెక్నికల్ క్లిక్ చేస్తే ఓవరాల్గా ఫర్ 100 అనుకుంటా. దీని 100% ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి ఇది 54 మార్క్సే. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్కోర్ వచ్చేసి మొమెంటమ్ స్కోర్ 54.3 ఉంది. సో ఇది కొంచెం బేరస్ సైడ్ చూపిస్తుంది. ఫండమెంటల్స్ చూద్దాం. ఫండమెంటల్స్ ఈ 1 ఇయర్ రిటర్న్ బాగుంది. డివిడెండ్ వచ్చేసి 0.77%. 0.77% అంటే యాజ్ పర్ ద కంపెనీ రూల్స్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ 0.7 అంటే అది వేరే మీనింగ్ ఉంటుంది. సో ఓవర్ క్లిక్ చేసిన తర్వాత కిందికి పోతే ఈవెంట్స్ వస్తుంది. ఈవెంట్స్ మీద క్లిక్ చేద్దాం. వీడు వ్యూ అలా చూసినా ఈవెంట్స్ 16th April 2025 రోజు 3 రూపీసు. తర్వాత 27th October 2024 స్ప్లిట్ చేశారు. 30 October 2024 రోజు 23 రూపీసు. ఒక 0.77%కి ఇంత 23 రూపీస్, 12 రూపీస్, 7 రూపీస్, 3 రూపీస్ ఇస్తుంది. ఏది మాజ్గాన్ టెక్. దీన్ని ఒకసారి గ్రాఫ్ వైజ్ చూద్దాం మనం. ఇక్కడ గ్రాఫ్ క్లిక్ చేద్దాం. ఓవరాల్గా మనం ఎలా చేసేది ఏంటంటే 1 ఇయర్ నుంచి ఎట్లా ఉందని చూస్తే సరిపోద్ది అంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి చాలా తేడా ఉంటుంది. సో ఇది 1 ఇయర్ నుంచి చూస్తే ఎంత 2000 నుంచి 3800 కాడికి పోయి మళ్ళీ 2600 కానీ 87 కాడికి వచ్చింది. సో ఇప్పుడు ఇది డౌన్ఫాల్ లా ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకా డౌన్ఫాల్ పోదానని అనుకుంటున్నా. మళ్ళీ డెఫినెట్గా అది ఇంక్రీజ్ అవుతుంది. 3 months బ్యాక్ చూస్తే అప్పుడు ఎంత ఉంది? 3700 చేంజ్ ఉంది. మళ్ళీ ఇది ఇంక్రీజ్ అయింది. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది అప్స్ అండ్ డౌన్స్ మీద మన ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది ఓపెన్ చేద్దాం. గవర్నమెంట్ నుంచి వచ్చే న్యూసెస్ దాని మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కొంచెం టెక్నికల్గా చూస్తే ఎంత ఉంటుంది? ఇది 43 అంటే హాఫ్కి కొంచెం తక్కువనే ఉంది. 1 year వైజ్ రిటర్న్స్ ఏం లేదు. దీంట్లో డివిడెండ్ అంటే ఏం లేదు అదర్ ఇండస్ట్రీస్కి. గ్రాఫ్ వైజ్ చూద్దాం. గ్రాఫ్ మీద క్లిక్ చేస్తే డేట్ రేంజ్ అని చూసిన 1 year ఎంత 1080 కానించి 736 కాడికి వచ్చింది. ఛాన్సార్ ఇది అప్ డౌన్ ఛాన్సార్లు అయింది. ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు సడన్ ఒక 1 lakh రూపీస్ పెట్టిన తర్వాత సడన్గా ఇంక్రీజ్ అయింది అనుకో, మీరు ఆ ప్రాఫిట్స్ అసలు ఊహించలేరు. ఎట్ ద సేమ్ టైం లాస్ వచ్చిన కంటే ఊహించలేరు అనుకో. 6 months నెక్స్ట్ వచ్చి ఎంత ఉంది? 840 July 2025. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూద్దాం? ఇందాక ఏం చెప్పిన కైనీస్ టెక్నాలజీ, ఇది ఆల్రెడీ మన లైన్లో ఉన్నాయి. కైనీస్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ 6197.50 పైసా ఇట్ NSE. ఇది దీనికి డెరివేటివ్స్ వచ్చిందన్నమాట. టెక్నికల్గా చూస్తే 100కి 70% ఉంది. ఇది కొంచెం బుల్లిష్ బేరిష్ సైడ్ చూపిస్తుంది. 1 year వస్తే 23 point. డివిడెండ్ ఈల్డ్ ఎంత ఉందాము ఇచ్చిన డివిడెండ్ 6197 అంటే డస్ నాట్ సింపుల్ మ్యాటర్. గ్రాఫ్ వైజ్ చూస్తే మాత్రం ఎంత ఉంది? ఇది 1 year బ్యాక్ 7,000 ఆల్మోస్ట్ 7,800 కాడే పోయింది. మళ్ళీ 4,000 ఉంటే హాఫ్ పడిపోయింది. పడిపోయినప్పుడు ఒక్కసారి 1,00,000 రూపాయలు పెట్టినాం అనుకో ఏం పోతుంది. ఇంకేంది 6,197. ఇంకా డౌన్ఫాల్ చూపిస్తుంది ఓపెనింగ్ చూస్తే. సో ఇంకో నెక్స్ట్ వచ్చి నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది నేను కొంచెం ఈ క్రాడిల్స్ అనేవి అంత ఈజీగా సడన్గా మూవ్ కావాలి. నెక్స్ట్ ఇంకేంది? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ ఓవర్ వ్యూ. ఫస్ట్ ఫండమెంటల్ సైడ్ పోదాం. ఫండమెంటల్ స్క్రోల్ చేస్తే డివిడెండ్ వచ్చి 0.03%. డెరివేటివ్స్ వచ్చి కొంచెం బేరిష్ సైడ్ బుల్లిష్ సైడ్.
అండ్ 24.1 ఎక్విటీ. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఈవెంట్స్ చూపిస్తుంది. ఈవెంట్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. 1 ఇయర్ రిటర్న్ ఈవెంట్స్లో చూస్తే డివిడెండ్ ఇక్కడ 0.20 ₹1 కన్నా సగం వచ్చింది అన్నమాట. ఇలా పెద్ద ఏం లేదు దీంట్లో డివిడెండ్ మాత్రం. కానీ 1,00,000 షేర్లు ఉంటే మాత్రం కొంచెం ఎక్కువనే వస్తుంది. 1,00,000 షేర్లు, నాట్ 1,00,000 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా, ఈ గ్రాఫ్ వైజ్ చూద్దాం. గ్రాఫ్ ఎంత ఉంది? 5 years బ్యాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది 1050 కా నుంచి 450 కాడికి పోయింది, మళ్ళీ 557. అంటే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుంది. ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది మార్చ్లో 1000 కాడు ఉంది, దాని తర్వాత 480 కాడికి వచ్చింది. ఆగస్టులో 480 కాడికి వచ్చి మళ్ళీ 557. సో డెఫినెట్గా ఇది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా ప్యాటర్న్స్ బ్యాక్ వచ్చేద్దాం. డేటా ప్యాటర్న్స్ ఆల్రెడీ లైన్లో ఉంటుంది. డేటా ప్యాటర్న్స్ అవుతుంది. డేటా ప్యాటర్న్స్ మేము క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేద్దాం. డేటా ప్యాటర్న్స్ ఎన్ఎస్సి ఈక్విటీ షేర్ ప్రైస్ వచ్చేసి 2505.60 ఇన్ ఎన్ఎస్సి. దీన్ని ఫండమెంటల్ చూద్దాం. పైకి స్క్రోల్ చేస్తే డివిడెండ్ 0.32%, 1 year సెక్టర్ వైజ్గా అంతా నెగిటివ్ ఉంది. 100%కి 58.5 టెక్నికల్గా వస్తే గుడ్. గుడ్ అంటే గుడ్ కదా, యావరేజ్ అది. 70 అంటేనే గుడ్ నాకు తెలిసిన వాడికి అయితే. సో పైకి స్క్రోల్ చేద్దాం. దీంట్లో డివిడెండ్ కానీ గ్రాఫ్ ఎట్లా ఉంది. ఇయర్ వైజ్ సెక్టర్ వైజ్ చూసాం. దీనికి రిలేటెడ్గా చాలా రకాల గ్రాఫ్ మీద క్లిక్ చేసి ఎప్పుడు 2022లో 3,750 ఉంది. 1 year బ్యాక్ చూస్తే 2,505 నుంచి కింది పోయి మళ్ళీ 3,200 ఏవో పోయి ఆడి నుంచి మళ్ళీ 2,000 కిందికి వచ్చింది. సో దీంట్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్లనే ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే, డౌన్ వచ్చినప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేక్ యూస్. దీంట్లో క్యాండిల్స్ రీడ్ చేయడం అంత ఈజీ అని కాదు. సో 2,500 నుంచి 2,490 కాడ ఆగిపోయింది. సో ఇదన్నమాట నేను చెప్పిన 5 మల్టీబైగర్ స్టాక్స్ ఇన్ 2025-2026. అంటే వాట్ ఐ వాజ్ అనలైజ్డ్ ఫ్రమ్ ద పాస్ట్ 1 month నుంచి ఏది చూసినో అదే చెప్తున్నాను.